వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ప్రతి జిల్లాలో చేయడం జరుగుతోంది. ఈరోజు రాప్తాడ్లో మరి ముఖ్యంగా నామద్దిల గ్రామంలో ఇది జరుగుతూ ఉన్న ఈ ప్రోగ్రాంకి జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం చెప్తున్నాం. మనం ఈరోజు కేవలం ఒక పిలుపు నుంచి ఇంతమంది వచ్చారంటే ఇక్కడ జరిగిన ఈ లైనింగ్ పని నిజంగా మనకు వద్దు. ఎక్కడ కూడా భూగర్భ జలాలు అనేది లేదు. రైతులందరికీ కూడా అన్యాయం జరిగింది అని పసిగట్టి ప్రతి రైతు ప్రజలందరూ కూడా కదలొచ్చినారు స్వచ్ఛందంగా. అనా ఈరోజు మనం చూస్తున్నాం, టీడీపీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని. అడిగిన ప్రతి వ్యక్తికి కూడా సమాధానం చెప్తున్నాం. ఆ రోజు అవకాశం వచ్చిన వెంటనే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 24-25 టీఎంసీ నుంచి ఇదే జిల్లాకు ఆయన పుణ్యాల వల్ల 84 టీఎంసీ నీళ్ళు వచ్చినది మనం చూసాం. పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ అన్నారు, ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు అడుగుతున్నారు కదా కేశవ్ గారు. ఈరోజు మీకు ఒకటే అడుగుతున్నాను కేశవ్ గారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు కదా. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బీటీపీ ప్రాజెక్ట్ తీసుకొని రావాలని 114 చెరుకు నీళ్లు తీసుకొని రావాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే మీ స్వంత నియోజకవర్గంలో రైతులందరికీ కూడా మీ ప్రభుత్వంలో ల్యాండ్ చేసింటే ఆ ల్యాండ్ పూలింగ్ కు డబ్బు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్తున్నాను. దీనికి ఏ మంత్రి అయినా కానీ ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఓపెన్ డిస్కషన్ ఓపెన్ చర్చకు సిద్ధమా అని మేము అడుగుతున్నాం. మీరు ఎక్కడైనా రావచ్చు. ఎందుకంటే ఆ రోజు కళ్యాణం నియోజకవర్గానికి ఒక చుక్క నీళ్ళు లేదు జీడిపల్లి ప్రాజెక్ట్ నుంచి అని చెప్తే వాళ్ళందరికీ కూడా డబ్బు ఇచ్చిన ఘనత 80 కోట్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కుందుర్పి, షెట్టూర్, కళ్యాణదుర్గం టౌన్, కళ్యాణదుర్గం రూరల్, అదేవిధంగా బ్రహ్మ సముద్రంలో అక్కడి నుంచి మళ్ళా బీటీపీకి వెళ్ళి గుమ్మగట్టకు వెళ్ళి నీళ్లకు మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతుకి కూడా ల్యాండ్ ఇచ్చిన రైతు కూడా డబ్బు ఇచ్చి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం మనం చేసాం. ఇది ప్రశ్నించడానికి ఎవరైనా దీని గురించి కమెంట్ చేసి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చైర్ మనమే ఇస్తాం, ఓపెన్ చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాం. ఎవరైనా ఉండొచ్చు, కూటమిలో ఎవరైనా ఉండొచ్చు. ఇంత పెద్ద ఎత్తున రైతులందరూ స్వచ్ఛందంగా వచ్చి పోరాడుతున్నారంటే ఒకే మాట అడుగుతున్నాం, మీరు రైతులకు ఏదైనా చేశారా చంద్రబాబు నాయుడు గారు? చేశారా? ఉన్న డబ్బులంతా కూడా తీసుకొని పోయి రాజధాని కట్టానని చెప్తున్నారు. రాజధానిలో అసలు ల్యాండ్ పూలింగ్ జరిగితే వాళ్ళకి డబ్బు ఇచ్చిన పాపాన్ని కూడా మీరు పోలేదు. ఇంకా రైతులకు రైతు భరోసా అనేది గోవిందా, రైతుకు సబ్సిడీ, అదేవిధంగా ఇన్సూరెన్స్ గోవిందా ఇచ్చారా? రైతుని నా మహారాజుగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఈరోజు రైతుల గురించి పట్టించిందో నాథుడే లేదు. ఉన్న డబ్బంతా అప్పు చేసి తీసుకొని పోయి మీరేం చేస్తున్నారు? రాజధాని మునిగిపోయే రాజధాని కట్టిస్తున్నారు. అంటే మీకు సీఈఓల పైన బిజినెస్ మ్యాన్ పైన ఉన్న చిత్తశుద్ధి నిజంగా రైతుల పట్ల లేదు. అనా మనం అందరూ కూడా సమిష్టంగా పోరాడి ఈ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు డెఫినెట్గా మీరు మళ్ళీ కొనసాగించాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈరోజు మడక్సిర బ్రాంచ్ కెనాల్ వరకు మన ఎంఎస్ రాజు గారు కూడా మాట్లాడుతూ ఎన్నో వేల కోట్లు తెచ్చినామంటున్నారు. అయ్యా రాజు గారు, ఆ రోజు కూడా మన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారే ఛాంపియన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్గా మడక్సిర ప్రాంతాన్ని కూడా ఉద్ధరించినారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం, కేవలం మీరు మాట్లాడుతున్నారే తప్ప ఎక్కడ కూడా మీరు పని చేయడం లేదు. ఈరోజు ఇంతమంది రైతు కేవలం 2 సంవత్సరంలో వచ్చి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారికి పలుకుతున్నారంటే మీ వైఫల్యం, మీరు జీరోగా అయిపోతున్నారని మీ అందరూ కూడా సవినయంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్.